రేపు సీఎం జగన్ కాకినాడ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వేగంగా జరుగుతున్నాయి. పెన్షన్ను 3,000కు పెంచుతున్న సందర్భంలో నిర్వహించనున్న సభకు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ భారీ జనసమీకరణ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. సభలో బటన్ నొక్కి పెన్షన్ నిధులను సీఎం విడుదల చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్హాని అందిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ పర్యటనకు ఏర్పాట్లన్నీ చక్కచకా జరుగుతున్నాయి. కాకినాడలో ఏర్పాటు చేసి ఈ బహిరంగ సభ ద్వారా ఈ పెన్షన్ పథకాన్ని 3,000 రూపాయలు పెంచే కార్యక్రమానికి అధికార వర్గాల ద్వారా ప్రారంభించేందుకు పూర్తి సమాయత్తం అయింది. ఇందుకోసం సభావేదిక కోసం చేస్తున్న ఏర్పాట్లలో అధికార లెక్కల ప్రకారం 40,000 మంది హాజరవుతారని చెప్తుండగా రాజకీయ వర్గాలు మాత్రం సుమారు 70,000 మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ అంటే భారీ కూలర్లు ఏర్పాటు చేశారు ప్రజల కోసం. అలాగే భారీగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, అలాగే పోలీసులు కూడా ఈ కాకినాడని పూర్తిగా తమ అదుపులోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎటు చూసినా రక్షణ వలయాలే కనబడుతున్నాయి. ఈ స్టేడియం కానీ మన మాట్లాడేందుకు వీలుగా ఈ స్టేడియంని ఆర్ఎన్సీ రంగారాయణ కాలేజీకి చెందిన ఈ స్టేడియంలో అన్ని ఏర్పాట్లతో పాటు సకల సుందరంగా తీర్చిదిద్దాలని ఈ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒంటి చేత్తో చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయని చెప్పేసి రాజకీయ వర్గాలు చాలా విశ్వాసం ఉండగా, అయితే ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం మాత్రం ఈ ముఖ్యమంత్రి ప్రారంభించే ఈ పథకాలతో పాటు ఈ పెన్షన్ పెంపుతో పాటు 4 ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా వర్చువల్గా ఇక్కడ నుంచే శిలాఫలకాలను ఆవిష్కరించడం ద్వారా అనిపిస్తారని తెలుస్తున్నప్పటికీ ప్రధానంగా అనధికారికంగా జరిగే ఇక్కడ కార్యక్రమం మాత్రం ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుతం ముద్రగడ పేరు వినిపిస్తున్న ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడు గిరి, వీళ్ళిద్దరిలో ఎవరిని నిలపాలి? ఎందుకంటే సరైన అభ్యర్థి ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్కి లభించలేదు అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటకి కట్టడి చేసేందుకు కాకినాడ పార్లమెంటుకు ముద్రగడ పద్మనాభం కానీ ఆయన కుమారుడు గిరిని కానీ నిలబెడతారని తెలుస్తుంది. అయితే ముద్రగడ పద్మనాభం తాను పార్లమెంట్కి వెళ్ళే ప్రసక్తి లేదని పిఠాపురం కోరుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈరోజు ఉదయాన్నే వచ్చిన సరికొత్త అంచనా ఏంటంటే ముద్రగడ పద్మనాభాన్ని కాకినాడ నుంచి పోటీ చేస్తే కాపులందరినీ ఆకర్షించినట్టుగా ఉంటుందనే ఒక లెక్క కొత్తగా పైకి వచ్చింది. దీంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటిదాకా ధీమాగా ఉన్న ఈ అంచనాతోటి ఆయనకు కూడా కొద్దిగా క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎందుకంటే కాకినాడ సీటు తందే అని ముందు నుంచి చాలా గట్టిగా అభిప్రాయం ఉన్నారు. ఈ అభిప్రాయంతోనే జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఛాలెంజ్ చేశారు కాకినాడ నుంచి తన మీద పోటీ చేయాలని. ఈ కోణంలో తనపై ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు రేపు కాకినాడ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరును ప్రతిపాదించేలాగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. వాస్తవానికి అయితే కనుక కాకినాడలో కాపులు నిలబెట్టే సంస్కృతి చాలా కాలం నుంచి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కాకినాడలో మెట్ట రాజకీయం అంటే పార్లమెంట్ అంతా కాపులకే ఉంటుంది, మిగిలిన సీట్లు సర్దుబాటు చేయాలి. ఈ క్రమంలోనే గతంలో తెలుగుదేశం అయినా ఫిషర్మెన్కి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ అయితే కనుక రెడ్లికి ఇచ్చారు. ఈ కోణంలో చూసుకుంటే సీటు ఎవరికి అన్న చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి వద్ద ఈ పంచాయతీ జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత దీనిపైనే చర్చ జరిగే అవకాశం ఉందని అప్పుడే అనధికారికంగా లేదా అధికారికంగా ఈ విషయం వెల్లడవుతుందని చెప్పేసి అంటున్నారు. ముద్రగడ పద్మనాభానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అన్నది రేపు ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సభా వేదిక ద్వారా ప్రజలకు చాలా చక్కటి సందేశాలు ముఖ్యమంత్రి అందిస్తారని, అలాగే అనేక పథకాలు అందిస్తారని చెప్తున్నప్పటికీ జనసేన పవన్ కళ్యాణ్ పై మాత్రం ఆయన పంచులు విసురులు ఏ విధంగా ఉంటాయని రాజకీయాల వర్గాల్లో మాత్రం చాలా చర్చ జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురాని, కాకినాడ, ఆర్ఎన్సీ ప్లేగ్రౌండ్ నుంచి.